ఇంకా పూర్తి సమాచారం అయితే లేదు. సో దానివల్ల ఇక్కడ కొద్దిగా హడావిడి ఏర్పడింది. ఆ విజిల్ బ్లోయర్ మళ్ళీ బయటికి తీసుకొస్తారు. పూర్తిగా ముసుగు ధరించి ఉంచారు. అతని ముఖాన్ని ఎక్కడ కూడా ఐడెంటిఫై చేయనివ్వకుండా ప్రస్తుతం మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆ చెట్ల వెనకాలే ఆ విజిల్ బ్లోయర్ ప్రస్తుతం ఉన్నాడు. అతను కొన్ని క్షణాల్లోనే మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఇదే బస్సు ఎక్కించి వేరే చోటకి తరలించిపోతూ ఉన్నారు. ఎక్కడికి తరలిస్తారు అనేది క్లారిటీ లేదు ప్రస్తుతానికైతే. ఇక రెండోది, ఇప్పుడు విజిల్ బ్లోయర్కి కొంత థ్రెట్ ఉందనేది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. లేటెస్ట్గా వస్తున్న ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ సిట్టు బృందం అనేది 4 ఐపీఎస్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆ 4 ఐపీఎస్ల్లో ఒక ఐపీఎస్ ఇప్పటికే తాను విచారణలు చేయలేను అంటూ తప్పుకున్నారు. ఎందుకు తప్పుకున్నారు, ఏంటి, అతని వెనక ప్రెషర్ ఏముంది, ఏ కారణాలు అనేది తెలియదు. ఇంకొక సంచలనమైన విషయం ఏంటంటే, ఈ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారో శానిటరీ ఎంప్లాయ్ ఇక్కడ 100 మందిని పూడ్చారు, అది నా సాయంతోనే పూడ్చారు అంటూ లొకేషన్స్ చూపిస్తూ సంచలనానికి తెరదీశాడో, ఆ విజిల్ బ్లోయర్ని చంపేస్తాం, నువ్వు కేసు వాపస్ తీసుకో అని అతనికి బెదిరింపులు వస్తున్నాయి. అది కూడా సిట్టు బృందంలోనే ఉన్న ఒక ఉన్నతాధికారి నుంచి అతనికి బెదిరింపులు వస్తున్నాయి. ఒకవేళ ఇన్ కేసు నువ్వు చెప్పినట్టు అక్కడ బాడీలు దొరికినా కూడా నీ ప్రాణానికి రక్షణ ఉండదు, నువ్వు చాలా అతిపెద్ద తప్పు చేస్తూ ఉన్నావు, అతిపెద్ద సంచలనానికి తెరదీస్తున్నావు, ఏదైనా జరగచ్చు, నీకు కేసు వాపస్ తీసుకోమని చెప్తున్నారు. అంతేకాక నువ్వు చెప్పిన చోట కనుక బాడీలు లేకపోయినా కూడా నీ ప్రాణానికి రక్షణ లేదు, నీకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, ఇన్నాళ్ళు 10 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నావు, అలాగే ఇంకో 10-15 ఏళ్ళు బతకాలి అంటే కనుక సేఫ్గా నువ్వు పెట్టిన కేసుని వెనక్కి తీసేసుకో అని అతనికి బెదిరిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఈ లోకల్గా అంటే ఇక్కడ సిట్టు బృందం నుంచి మరికొంతమంది సభ్యుల నుంచి విచారణ జరుపుతున్న అధికారుల నుంచి ఈ అంశం అనేది తెర మీదకి వచ్చింది. ఇది ఒక సంచలనం అవుతుంది. ఎందుకంటే సిట్టు బృందంలోని ఒక ఐపీఎస్ విచారణ నుంచి తప్పుకోవటం, రెండోది అదే సిట్టు బృందంలోని ఒక ఉన్నతాధికారి విజిల్ బ్లోయర్గా ఉన్న ఈ రహస్యాలు బయటికి చెప్తున్న వ్యక్తిని బెదిరింపులకు గురి చేయటం, చంపేస్తానటం. అసలు అల్టిమేట్గా ఈ కేసు విచారణ తేలే లోపు ఎవరికైనా న్యాయం జరుగుతుందా, అసలు విషయాలు బయటకు వస్తాయా లేదా అనేది కూడా గ్యారెంటీ లేకుండా పోయింది. ఎందుకంటే అడుగడుగున ప్రెషర్స్ ఉన్నాయి, అడుగడుగున లాబియింగ్ ఉంది, పొలిటికల్ లాబియింగ్ ఉంది, పోలీస్ ప్రెషర్ ఉంది, ఎక్కడెక్కడ వాళ్ళు తరలి వస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ వ్యక్తులు తెర వెనుకొని మంత్రాంగం చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ధర్మశాల క్షేత్రానికి సంబంధించిన రహస్యం ఏది కూడా బయటికి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. తమ స్థాయిలో ఒత్తిళ్లు తీసుకొస్తూ ఉన్నారు, పోలీసుల్ని కొనేసే పరిస్థితి ఉంది, మీడియాని బెదిరిస్తూ ఉన్నారు, ఎవరైనా దీని గురించి ప్రశ్నించిన యూనియన్ నాయకుల్ని చంపేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఏది విధంగా చెప్పాలంటే ఒక్కటి కాదు, అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఒక దారుణమైన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు విజిల్ బ్లోయర్కి ఏం జరుగుతుంది అనేది చాలా టెన్షన్ వాతావరణం ఇక్కడ ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ నిజాన్ని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ని ఏకంగా నీకు చంపేస్తామని, నువ్వు కేసు వాపస్ తీసుకోమని బెదిరిస్తున్నారంటే, అది కూడా ఈ దశలో ఉండగా ఆల్రెడీ ఇప్పుడు 5 చోట్ల తవ్వకాలు జరిపారు అతను చూపించిన లొకేషన్స్లో, అండ్ ఇంకో చోట డెడ్ బాడీ కూడా దొరికింది అతను చెప్పినట్టుగా. సో ఇవాళ తవ్వకాలు జరుపుతున్న చోట చాలా కీలకంగా కాబోతోంది, మిస్టరీ వేడబోతోంది. అతను చెప్పినట్టుగా నిజంగా లొకేషన్స్లో డెడ్ బాడీ ఉందా లేదా అనేది వాళ్ళ క్లారిటీ రాబోతోంది. ఈ తరుణంలో అటువైపు నుంచి ఎవరైతే ఈ హత్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ వైపు నుంచి, పోలీసు ఉన్నతాధికారుల నుంచి కూడా ఆ నిజాలు బయట పెట్టడానికి ప్రయత్నిస్తున్న విజిల్ బ్లోయర్కు ఈ రకమైన బెదిరింపులు రావడంతో అసలు ఈ కేసులో న్యాయం జరుగుతుందా లేదా అనేది. ఎందుకంటే 1979 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ నేరాల పరంపర, దారుణాల పరంపర, అరాచకాల పరంపర కొనసాగుతూనే వస్తుంది. దీనికి అడ్డుకట్ట వేసేవాళ్ళు లేరు, ప్రశ్నించిన వాళ్ళందరినీ చంపేస్తున్నారు, ప్రశ్నించే ప్రతి గొంతుని నులిమేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అన్ని స్టేజీలు దాటి దాదాపు 450 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన అత్యంత దారుణమైన, చరిత్రలోనే మర్చిపోలేని ఘోరమైన సంఘటన స్థలంలో అసలు అల్టిమేట్గా న్యాయం జరుగుతుందా లేదా అనేది. ఇప్పుడు నిజాలు బయటపెట్టిన విజిల్ బ్లోయర్కే దిక్కు లేదంటే ఇసలేంటనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు పోలీసులందరూ కూడా బయటికి వస్తూ ఉన్నారు. సో విజిల్ బ్లోయర్ని కూడా అంటే ఈ విషయాలు బయటికి చెప్పడానికి ముందుకు వచ్చిన వ్యక్తులు కూడా ఇప్పుడు తీసుకొస్తున్నట్టుగా కొంత సమాచారం తెలుస్తుంది. దానికోసం బస్సు కూడా ఏర్పాటు చేశారు. ఇదిగో పోలీసు అధికారులు కూడా బయటకు వస్తూ ఉన్నారు. మొత్తం పోలీసులు చాలా భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ తవ్వకాలంతా కూడా చేస్తూ ఉన్నారు. అది ప్రభుత్వం కూడా మరి సీరియస్గా తీసుకుందా లేదా అనేది మనకు పూర్తి స్థాయి క్లారిటీ లేదు. అల్టిమేట్గా బాధితులకు న్యాయం జరిగినప్పుడు మాత్రమే ఈ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు లోపల జరుగుతున్న ఈ తవ్వకాల విషయంలో గోప్యత అవసరం లేదు. ఇంత పెద్ద సెన్సేషన్ ఇష్యూలో ఎంటైర్ మీడియా ముందు, ప్రజల ముందు తవ్వకాలు నిర్భయంగా ఏమాత్రం భయం అనేది లేకుండా, రహస్యం అనేది లేకుండా ఓపెన్గానే చేయొచ్చు. కానీ ఇంత పెద్ద పకడ్బందీ చర్యలు ఆ రకంగా పరదాలు కట్టుకుని ఇంత బందోబస్తు అంటే అవసరమే, కానీ ఆ విధంగా గ్రీన్ పరదాలు కట్టుకుని లోపల దృశ్యాలు ఏమీ కూడా కనిపించకుండా, బయటికి తెలియకుండా ఎందుకు ఇంత గోప్యత పాటించాల్సిన అవసరం ఏంటి అనేది. ఒకవేళ నిజంగా లోపల అతను చెప్పినట్టుగా డెడ్ బాడీస్ ఉంటే, ఎముకలు, పుర్రెలు లాంటివి దొరికినా వాటిని ఆనవాళ్లు లేకుండా చేస్తారేమోనన్న అనుమానాలు కూడా చాలామందికి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలామందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటున్నది ఏంటంటే, ఈ 4 రోజులు మీ మీడియాలో హడావుడి కనపడుతుంది తప్ప
ఇక్కడ ఎలాంటి అల్టిమేట్ న్యాయం జరగదు. అంత పెద్ద ఎత్తున లాబింగ్ ఉంటుంది, అంత పెద్ద ఎత్తున ప్రెషర్ ఉంటుంది. అనవసరమైన ఈ హడావిడి తప్ప ఇక్కడ ఎవ్వరికీ ఏ న్యాయం జరగదు. అన్నీ తొక్కేస్తారు, అన్నిటినీ మాయం చేసేస్తారు. మీరు సినిమాల్లో చూసిన మాదిరిగా ఇక్కడ అత్యంత దారుణాలు ఉంటాయి. ఇవి మేము 1979 నుంచి, అంటే మా తాతల కాలం నుంచి చూస్తూనే ఉన్నాం. తరాలు గడుస్తున్నాయి తప్ప ఇక్కడ క్షేత్రంలో పరిస్థితులు మాత్రం అదే విధంగా ఉన్నాయి అంటూ చాలామంది స్థానికులంతా కూడా మనం మాట్లాడిన సందర్భంలో చెప్తున్నారు. చెట్ల చాటున పనిచేస్తున్న సిబ్బంది మొత్తాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి దూరంగా విజిబుల్ అయితే పెద్దగా లేదు. సో లోపల నుంచి ఆ విజిల్ బ్లోయర్ని బయటికి తీసుకొస్తూ ఉన్నారు. తీసుకొస్తున్న తరుణంలో ఒకవేళ భోజనానికి ఎక్కడికైనా తీసుకెళ్తారా, లేకపోతే ఎక్కడ బయటికి తరలిస్తున్నారా, వేరే లొకేషన్కి ఏమైనా తీసుకెళ్తున్నారని చూడాల్సింది. అసలు వస్తున్నాడు ప్రస్తుతం. ఒకసారి సుమతి మీరు విజువల్లో కూడా చూడొచ్చు. హడావిడి మొదలైంది. లోపల ఉన్న స్టాఫ్ అంతా కూడా బయటకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ లోపలికి వెళ్ళిన టీంలో సిట్ బృందం ఉంది, క్లూస్ టీం ఉంది, ఫోరెన్సిక్ టీం ఉంది, అండ్ లోకల్ రెవెన్యూ టీం ఉంది, పోలీస్ టీం ఉంది. ఎంటైర్ టీం అంతా ఉంది. వాళ్ళందరూ ఆధ్వర్యంలో తవ్వకాలన్నీ కూడా ఉదయం నుంచి జరుగుతున్నాయి. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న దృశ్యాలన్నీ కూడా ప్రత్యక్షంగా మనం చూడవచ్చు. అధికారుల బృందం ఒక్కొక్క వింగుకి సంబంధించిన ఒక్కొక్క బృందం అంతా వస్తుంది. వాటితో పాటు విజిల్ బ్లోయర్, ఈ అంతటి రహస్యాలన్నీ కూడా బయటపెట్టిన విజిల్ బ్లోయర్కి ముసుగేశారు. మొత్తం పైనుంచి కింద వరకు నలుపు రంగు డ్రెస్తో ఉన్న వ్యక్తి, అదిగో మధ్యలో పోలీసు వెనకాల ఎదురు ముఖం కూడా కనిపించకుండా ముఖానికి కూడా మాస్క్ లాంటివి తొడిగారు. పూర్తిగా పైనుంచి కింద వరకు పూర్తిగా బ్లాక్ అండ్ బ్లాక్ ధరించిన ఆ వ్యక్తే విజిల్ బ్లోయర్. ప్రస్తుతం ఎంతటి సంచలనం, యావత్ భారతదేశానికి ప్రస్తుతం సంచలనంగా మారిన ఈ ఇష్యూలో అసలు నిజాలను బయటపెట్టిన విజిల్ బ్లోయర్ అతనే. సో అతన్ని ప్రస్తుతం తీసుకొచ్చి బస్సు ఎక్కిస్తున్న దృశ్యాలను కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఇదే బస్సులో అతన్ని తరలిస్తూ ఉన్నారు. ఎక్కడికి తరలిస్తున్నారు అనేది చూడాల్సి ఉంటుంది. ఇక్కడ విజిల్ బ్లోయర్ ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ మీకు ఇక్కడ విజువల్స్లో కనిపిస్తున్నారు. ఇక్కడ కూడా బస్సులోంచి తీసుకెళ్లేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు, పగడ్బందీ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అతని ముఖం కనిపించకుండా, అతని ఆనవాళ్ళు లేకుండా బస్సులో కూడా కవర్ వేసిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏమాత్రం అతని వివరాలు అనేది బయటికి రానియకుండా, ఎందుకంటే అతనికి సెక్యూరిటీ కల్పించడం అనేది అత్యంత కీలకం అవుతోంది. సో అందువల్ల ప్రతి ఎక్స్కవేషన్ జరిగే చోట, ప్రతి తవ్వకాలు జరిగే ప్రతి చోటికి కూడా అతన్ని తీసుకొస్తూ ఉన్నారు. అది అదేవిధంగా ముసిగేసి, అదేవిధంగా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సెస్ వేసి అతన్ని బస్సులో పగడ్బందీ భద్రత, అత్యంత పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య అతన్ని తీసుకొస్తూ ఉన్నారు. సో ఇక్కడ బస్సు వెళ్ళేటప్పుడు వ్యాన్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ముందు వెనక ఎస్కాట్ వాహనాలు కావచ్చు, భద్రతా వాహనాలు కావచ్చు, అన్నీ కూడా తీసుకొచ్చి అతన్ని సేఫ్గా, అతని ప్రాణాలకు ఎలాంటి హాని లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం విజిల్ బ్లోయర్ని ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉంచి తవ్వకాలు జరిపారు. సో అతను ఇచ్చిన సమాచారంతో ఈ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి అతని సమక్షంలోనే తవ్వకాలన్నీ కూడా చేశారు. చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు మరి కంప్లీట్ అయిపోయిందా లేదా వేరే లొకేషన్కి తీసుకెళ్తున్నారో తెలియదు. ఒకసారి క్లూస్ టీంకి సంబంధించిన వాళ్ళు కొన్ని కలెక్ట్ చేసుకున్నట్టు శాంపిల్స్ కూడా మీకు ఇక్కడ కనపడుతున్నాయి కవర్లో. సో వాళ్ళు కొన్ని శాంపిల్స్ని అయితే కలెక్ట్ చేసుకున్నారు. సో కలెక్ట్ చేసుకున్న టీం అంతా కూడా ప్రస్తుతం అతన్ని విజిల్ బ్లోయర్ని ఇక్కడ నుంచి తరలిస్తున్న దృశ్యాలన్నీ మీరు చూడవచ్చు. ఆ బ్లూ కలర్ వ్యాన్లోనే నలుపు రంగు డ్రెస్ ధరించిన, ముఖానికి కూడా మాస్క్ కూడా ధరించి అతన్ని చాలా సీక్రెట్గా ఇక్కడ నుంచి తరలిస్తున్న దృశ్యాలని కూడా చూడవచ్చు. మనం ఒకసారి కెమెరా పెట్టి షూట్ చేసే ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా విజిల్ బ్లోయర్ కనిపించకుండా ఆ విండో గ్లాస్ కూడా క్లోజ్ చేశారు. చూడొచ్చు. ఎందుకంటే ఇదంతా అతని సేఫ్టీ కోసం. ఒక విధంగా చెప్పాలంటే అతను ఎవరనేది రివీల్ కాకూడదు. రివీల్ అయితే అతన్ని చంపేస్తారు అన్న ఒక హెచ్చరికల నేపథ్యంలోనే ఈ జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ అతనికి ఒక థ్రెటనింగ్ కూడా వచ్చింది, అతన్ని చంపేస్తామని. సో నువ్వు కేసు వాపస్ తీసుకోకపోతే నీ ప్రాణాలకే హాని ఉంటున్నట్టు నేరుగా సిట్టు బృందంలోనే ఒక ఐపీఎస్ అధికారి బెదిరిస్తున్నారు. అంటే పరిస్థితి ఏ రకంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అది విజిల్ బ్లోయర్ మీకు ఎదురుగా కనిపిస్తారు. ఆ దృశ్యాలు కూడా మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి విజిల్ బ్లోయర్ని తరలిస్తూ ఉన్నారు. ఎక్కడికి తరలిస్తున్నారనేది మన క్లారిటీ లేదు. ప్రస్తుతం వేరే లొకేషన్కి ఏమైనా తరలించి అక్కడ తవ్వకాలు ఏమైనా చేస్తారా, లేకపోతే భోజనానికి తీసుకెళ్తూ ఉన్నారా, లేకపోతే రహస్య ప్రదేశానికి తీసుకెళ్తున్నారా, ఆల్రెడీ ఇప్పుడు ఒక థ్రెట్ కూడా వచ్చిన నేపథ్యంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నారా అనేది ప్రస్తుతం మనం అయితే చూడాల్సి ఉంటుంది. సో విజిల్ బ్లోయర్ని అయితే ఇక్కడ నుంచి తరలించారు. అధికారుల బృందం కూడా వెళ్తుంది. బేసిక్గా అది అంతా కూడా ఇప్పుడు మిగిలిన చోట్ల, అంటే మిగిలిన 5 లొకేషన్లో తవ్వకాలు జరిపింది దీని బ్యాక్ సైడ్. ఇప్పుడు ఈ లొకేషన్ ఏదైతే ఉందో దట్టమైన అటవీ ప్రాంతం, ఒక డీప్ జంగిల్ మాదిరిగా, దండకారణ్యం మాదిరిగా మనకు కనిపిస్తుంటుంది. ఆకాశాన్ని అంటుతున్న పెద్ద పెద్ద భారీ వృక్షాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎంటైర్ ఫారెస్ట్ ఏరియా. ఒక్కొక్కసారి ఒక్కొక్క చెట్టును చూడండి మీరు, ఎంత పెద్ద ఎత్తున చెట్లన్నీ కూడా ఉన్నాయో. పర్టికులర్గా రెడ్ శాండల్ చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి అటవీ ప్రాంతం లోపల 5 లొకేషన్స్ని అతను చూపించాడు. సో ఆ లొకేషన్స్ లోకల్కి పోలీసులు, రెవెన్యూ టీము, క్లూస్ టీము, ఫోరెన్సిక్ టీము అండ్ సిట్ టీము వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో మీడియాని కానీ ఎవరిని స్థానికులు కానీ లోపలికి రానియకుండా, ఆ లోపల ఎక్కడో జరిగింది కాబట్టి లోపలికి రానియకుండా డీప్ జంగిల్లోకి వాళ్ళు పరిశిష్టమైన జాగ్రత్త
చర్యలు తీసుకున్నారు. సో అందువల్ల లోపల జరుగుతున్న ఎక్స్కవేషన్ గురించి ఏమాత్రం బయట ప్రపంచానికి అసలు ఏమీ తెలియదు. సో ఇప్పుడు మాత్రం ఇది రోడ్డు పక్కన కావటం వల్ల ఇక్కడ ట్రాఫిక్ని ఆపలేరు, జనాలు రానియకుండా కంట్రోల్ చేయలేరు కాబట్టి ఇక్కడ మాత్రమే పరదాలు కట్టి తవ్వకాలన్నీ కూడా జరిపారు. సో తవ్వకాలన్నీ జరిపిన పూర్తయినట్టుంది. కొంతమంది కవర్లో కొన్ని శాంపిల్స్ని పట్టుకొస్తున్నారు. బ్యాగ్ నిండా కూడా శాంపిల్స్ని పట్టుకొస్తున్నట్టుగా కలెక్ట్ చేసుకున్న వాటిని తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అందులో ఏమేమి దొరికాయనేది మనం ఒకసారి ఇంకా అధికారులు ప్రకటించే వరకు మనం చెప్పలేము. అందరూ భావిస్తున్నట్టుగా ప్రస్తుతం అక్కడ డెడ్ బాడీస్కి సంబంధించిన పుర్రెలు ఎముకలు దొరికాయా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళిన బృందం అంతా కూడా బహుశా ఎక్స్కవేషన్ అంతా కూడా కంప్లీట్ అయినట్టుంది. సో బృందం అంతా కూడా బయటకు వచ్చేస్తోంది. సో తవ్వకాలు జరిపిన సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఫోరెన్సిక్ సిబ్బంది, క్లూస్ సిబ్బంది, ఎంటైర్ టీం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం బయటికి వస్తుంది. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, చూడు మహిళా అధికారులు కూడా అక్కడ ఉన్నారు. వారితో పాటు తవ్వకాలు జరిపిన వ్యక్తులు కొన్ని బ్యాగులు తగిలించుకున్నారు. ఆ బ్యాగుల్లో బహుశా ఈ కలెక్ట్ చేసుకున్న మెటీరియల్ అంతా కూడా, అది ఎముకలు కావచ్చు, పుర్రెలు కావచ్చు, వాటన్నింటిని కూడా స్వాధీనం చేసుకుని ఆ బ్యాగులు ఏమైనా తీసుకొస్తున్నారా అనేది చూడాల్సి ఉంటుంది. వాళ్ళైతే బ్యాగులు తగిలించుకుని ఆ చెట్ల చాటున ఉన్నారు. వాళ్ళు బయటకు వస్తే తప్ప ఆ దృశ్యాలు అనేవి తెలియదు. ఇందాక కొంతమంది అయితే కొన్ని శాంపిల్స్ని కవర్లో బయటకెళ్ళారు. వాళ్ళు కవర్లు ఒంటి నిండా పైకి నుంచి కింద వరకు కవర్లు దొరుకుని కొంతమంది వ్యక్తులు క్యారీ బ్యాగుల్లో కొన్ని శాంపిల్స్ అయితే పట్టుకెళ్ళారు. ఏంటా శాంపిల్స్ ఏంటనేది ఆ శాంపిల్స్ ఏంటనేది తెలియాల్సి ఉంటుంది. సో ఈ సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ నుంచి సిగ్నల్ కోసం. వీళ్ళందరూ సేపట్లో బయటికి రాబోతూ ఉన్నారు. సో వాళ్ళ భుజాలలో కొన్ని బ్యాగులు ఉన్నాయి. సో ఆ బ్యాగుల్లో శాంపిల్స్ ఉన్నాయా లేదా అనేది ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క బ్యాగ్ని తగిలించుకుని ఉన్నారు. లోపల నుంచి అధికారులంతా కూడా వస్తున్నారు. కొంతమంది క్యారీ బ్యాగుల్లో కూడా మెటీరియల్స్ అవి తీసుకొస్తూ ఉన్నారు. సో అవి పుర్రెలేనా కాదా అనేది మనకు పూర్తి స్థాయిలో అయితే క్లారిటీ లేదు. అధికారుల బృందం అంతా కూడా ప్రస్తుతానికి వాళ్ళ తవ్వకాలు ముగించుకుని బయటకు వచ్చేస్తున్న దృశ్యాలని కూడా చూడవచ్చు. కొంతమంది యూనిఫామ్లో కూడా ఉన్న టీమును మీరు ఎదురుగా చూడవచ్చు. అది వెనకాల బ్యాగ్ నిండా ఒక బ్యాగ్ ఉంది. బహుశా అది ఫోరెన్సిక్ టీంకి సంబంధించిన మెటీరియల్లా లేకపోతే ఇక్కడ దొరికిన వాటిని కలెక్ట్ చేసుకున్నదా అని తెలియదు. అతని చేతిలో బ్లాక్ బ్యాగ్ ఉందో చూడొచ్చు, చాలా పెద్ద బ్యాగ్. ఆ బ్యాగ్ నిండా కూడా కలెక్ట్ చేసుకున్న మెటీరియల్ అయితే ఉంది. సో అది ఈ మెటీరియల్ కాదా అనేది మనం ధృవీకరించలేము. ప్రస్తుతానికి బయటకు వస్తున్నారు ఇప్పుడిప్పుడే. సో దానికి సంబంధించిన సమాచారం ఏంటనేది వాళ్ళు చెప్తే తప్ప మనకు పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. తవ్వే వాళ్ళు కూడా తవ్వకాలు ఆపేశారు. బహుశా ఇక్కడ ఈ తవ్వకాలు అనేవి పూర్తయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే విజిల్ బ్లోయర్ని తరలించారు, పోలీసు అధికారులు ఎత్తున్నారు, అందరూ బృందాలు లోపలికి వెళ్ళే బృందాలందరూ కూడా బయటకు వచ్చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ చేతుల్లో ఉన్న ఆ బ్యాగులను ఒకసారి మనం చూడొచ్చు. సో అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, ఏమేమి కలెక్ట్ చేసుకున్నారు, ఏమేమి దొరికాయి అనేది అధికారులు అధికారికంగా ప్రకటించే వరకు మనకైతే ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు. అఫీషియల్ స్టేట్మెంట్ అనేది లేకుండా మనం ఈ సెన్సిటివ్ ఇష్యూ గురించి ఏది పడితే అది మాట్లాడటానికో చెప్పడానికో వీలు లేదు. సో ఎంతమంది టీం లోపలికి వెళ్ళారో కూడా మనం ఒకసారి చూడొచ్చు. అందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. సో ఈ తవ్వకాల కోసం ఉదయం నుంచి కూడా పనిచేసిన మహిళా అధికారులు కూడా మనం ఒకసారి ఎదురుగా చూడొచ్చు. డిఫరెంట్ వింగ్స్కి సంబంధించిన సిబ్బంది, క్లూస్ టీము అండ్ రెవెన్యూ సిబ్బంది, ఫోరెన్సిక్ టీము, అన్ని టీమ్స్కి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఉదయం నుంచి వర్షంలో తడుస్తూ ఈ తవ్వకాల్లో పాల్గొన్నారు. అడవిలోనే ఆ చెట్ల కిందే వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చేస్తున్నారు. సో తవ్వాల్సిందంతా కూడా తవ్వి ఇక ఆపేసి వచ్చేస్తున్నారా, లేకపోతే మళ్ళీ రేపేమైనా తవ్వకాలు చేస్తారా అనేది పూర్తి స్థాయిలో మనకైతే క్లారిటీ లేదు. లోపలికి వెళ్ళిన సిబ్బంది, ఇది ఎంతమంది సిబ్బంది లోపల అడవిలోకి వెళ్ళారో కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఉదయం నుంచి కూడా తవ్వకాలు ఎంతమంది పార్టిసిపేట్ చేశారో కూడా మీరు ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. లోపల వీళ్ళందరూ అధికారులు, మనం చూస్తున్నదంతా కూడా అధికారులు. ఇక తవ్వకాలకి వినియోగించిన కూలీలు 30 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరూ పలుగులు గడ్డపారలు మొత్తం తీసుకెళ్ళి తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత చిన్న ప్రొక్లైనర్ని లోపలికి తీసుకెళ్ళి దాని సాయంతో జరిపారు. సో ఇప్పటివరకు ఏం కలెక్ట్ చేసుకున్నారు, ఏం దొరికింది అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. జనాలందరికీ కూడా ఒక ఉత్కంఠగా ఉంది, ఒక టెన్షన్గా కూడా ఉంది. సో ఇక్కడ ఒకవేళ కనుక నిజంగా అతను చెప్పినట్టుగా డెడ్ బాడీస్ కనుక దొరికితే చాలా పెద్ద సెన్సేషనల్ ఇష్యూ అయిపోతుంది, అతిపెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. సో ఇక్కడున్న వ్యవస్థ, ఇక్కడున్న ప్రభుత్వాల మీద దేశమంతా కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది. ఇంతటి నిర్లక్ష్యమా, అంటే ఇన్ని వందల మంది చంపి పూడ్చిపెట్టినా కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాము మనం.